ఆమెకు సంబంధం లేదు, ఆమెకేం తెలియదు, ఏమాత్రం సంబంధం లేదు. అసలు నా కూతురు ముత్యంలాగా బయటకు వస్తుంది, మీరు చూడబోతారు, కడిగిన ముత్యంలాగా. సిబిఐ ఎంక్వైరీ చేసుకున్నా, మీరు ఏ ఎంక్వైరీ చేసుకున్నా కేసీఆర్ గారు మాత్రం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని మళ్ళీసారి తెలియజేస్తున్నారు. హలో ఫ్రెండ్స్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంట్లో మొదలైన రాజకీయ చిచ్చు ఈరోజు ఒక ప్రధానమైన పరిణామానికి దారితీసింది అన్న విషయం అందరూ చూసే ఉండుంటారు. ముఖ్యంగా గత 3-4 రోజులుగా అనేక పరిణామాలు చకచకా జరిగాయి. కాళేశ్వరం అంశాన్ని సిబిఐకి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, దాని మీద స్పందిస్తూ కల్వకుంట్ల కవిత ఈ అవినీతిలో తన తండ్రి పాత్ర ఏమీ లేదని, అదంతా కూడా హరీష్ రావే చేశాడని ఆరోపించడంతో పాటుగా తనకు వరుస తమ్ముడు కేసీఆర్కి సన్నిహితుడు అయిన సంతోష్ మీద కూడా ఆరోపణలు చేయటం, దాన్ని పార్టీ సీరియస్గా తీసుకుని ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయటము, ఈ రోజు ఆమె తన పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయటం, ఇవి అందరికీ తెలిసిన విషయాలే. ఈ పరిణామాల మీద నాట్ టు సెన్సే ఈ వీడియో. అసలు ఈ మొత్తం వివాదం నుంచి కవిత ఏం ఆశిస్తుంది, ఆమె రేపు ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. కల్వకుంట్ల కవిత బహుశా ఆ మాట అంటే ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఒప్పుకోకపోవచ్చు. సడన్ గా వాళ్ళకి ఆమె ఇంటి పేరు కల్వకుంట్ల కాదని, ఆమె భర్త ఇంటి పేరు అయిన దేవనపల్లి పేరు మాత్రమే ఆమె వాడుకోవాలని ఆమెని హఠాత్తుగా దేవనపల్లి కవిత అనటం కూడా ప్రారంభించారు. యాక్చువల్గా మొత్తం సమస్య ఇక్కడే ఉంది. ఈ మొత్తం కవిత వివాదం అంతా కూడా రాజకీయాల్లో ఉన్న పేట్రియార్కల్ అంటే పితృస్వామ్య విలువల వల్లనే వచ్చింది అనడానికి ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కల్వకుంట్ల కాదు దేవనపల్లి అనటం కూడా ఒక సింబల్ అని నేను అంటాను. సో రాజకీయాలు పితృస్వామ్యం, కవిత ఏం ఆశిస్తుంది, తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాల్లోకి వెళ్లే ముందు ఈ సందర్భంగా వచ్చిన కొన్ని కుట్ర థియరీలు కూడా ఉన్నాయి, చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ కుట్ర థియరీల గురించి ముందు మాట్లాడుకుందాం. అసలు ఈ వివాదం మొత్తం ఉత్తదే, ఇది కేసీఆరే కావాలని ఆడిస్తున్న డ్రామా అనేది ఒక థియరీ. బట్ నాకు ఈ థియరీ చాలా ఫార్ ఫెచ్డ్గా అనిపించింది. ఇది వాస్తవం అని అనిపించడానికి నాకు ఎక్కడ ఆధారాలు కనిపించలేదు. రెండోది ఏంటంటే ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయిస్తున్నారు అని, ఇది మాత్రం చాలా గట్టిగా ప్రచారం జరుగుతుంది. వాళ్ళు దీనికి చెప్తున్నది ఏంటంటే దీని ద్వారా బీఆర్ఎస్ లో కలహాలు సృష్టించడం, బీఆర్ఎస్ ని బలహీనపరచడం. కానీ నిజానికి బీఆర్ఎస్ బలహీనపడితే ఆ లాభం బీజేపీకి కలుగుతుంది కానీ కాంగ్రెస్ కు కలగదు. లాస్ట్ ఇయర్ ముగిసిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో చూసాము. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగ్గిన ఓట్లన్నీ కూడా బీజేపీ పార్టీకి వెళ్ళే కానీ కాంగ్రెస్ పార్టీకి రాలేదు. సో బీఆర్ఎస్ ఎంత బలహీనపడితే బీజేపీకి అంత లాభం కలిగే అవకాశం ఉంటుంది. అయితే అందుకని చాలా మంది ఇది బీజేపీ చేయిస్తుందనే మాట కూడా అంటున్నారు. ఆమె మీద ఉన్న కేసుని చూపించి ఆమెను భయపెట్టి ఆమెతో చేయిస్తున్నారని. బట్ అది కూడా నాకు పెద్దగా నమ్మశక్యంగా కనిపించట్లేదు. ఎవరో చేయించడం కోసం కాకుండా కవిత ఇది తన కోసమే చేస్తున్నారు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. అది వివరించే ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి. అదేంటంటే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని సిబిఐ విచారణకు ఇవ్వటం. నిజానికి సిబిఐ ఏ రాష్ట్రంలోనైనా విచారణ చెయ్యాలి అంటే అది డైరెక్ట్గా చేయడానికి సాధ్యం కాదు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది 1950లో వచ్చిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడింది. అది ఏ రాష్ట్రంలోనైనా విచారణ జరపాలంటే దానికి అవకాశాలు 2 మార్గాల ద్వారా వస్తాయి. ఒకటి కోర్టు ఆదేశించడం, అంటే ఫలానా చోట జరిగిన దాన్ని సిబిఐ విచారించాలి అని కోర్టు ఆదేశిస్తే రావచ్చు. రెండోది రాష్ట్ర ప్రభుత్వం కోరితే రావచ్చు, అంటే ఈ ప్రభుత్వం అడిగితే తప్ప చేయటానికి లేదు. కేంద్రం సిబిఐ ద్వారా పదే పదే రాష్ట్రాల లా అండ్ ఆర్డర్లో కలగజేసుకుంటుంది అన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు స్పెషల్ జీవోలు తీసుకొచ్చాయి. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక జీవో తీసుకొచ్చింది. ఆగస్టు 2022లో జీవో నంబర్ 51 ద్వారా ఇక్కడి విచారణలో సిబిఐ జోక్యం చేసుకోకూడదు అనే రూల్ తీసుకొచ్చింది. ఆ రూల్ ఉండగా సిబిఐకి దీన్ని అప్పగించడం సాధ్యం కాదు కాబట్టి సెప్టెంబర్ 1న తెలంగాణ ప్రభుత్వం మరొక జీవో తీసుకొచ్చింది, జీవో నెంబర్ 104. అది పాత జీవోని రద్దు చేసింది. తద్వారా ఈ కేసుని డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంటే అప్పగించడానికి మార్గం అనుకూలం చేసుకుంది. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపక్షం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సిబిఐని వాడి ఇబ్బందులు కలుగజేస్తుందని పదే పదే అంటూ ఉన్నారు. సో అటువంటి నేపథ్యంలో అదే పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఇక్కడ సిబిఐ కలుగజేసుకోకూడదు అని ఉన్న జీవోని రద్దు చేసి మరీ సిబిఐకి అప్పగించింది అంటే అటు బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా కూడా
యూనిటరీ పార్టీలు ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమైన పార్టీలే అని మనం నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలకు కూడా ఎంత కాదన్నా కూడా ప్రాంతీయ పార్టీల పట్ల ఒక చిన్న చూపు ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్ని ఒక న్యూసెన్స్గా చూసే సంస్కృతి రెండు పార్టీల్లోనూ కూడా ఉంది. నిజానికి రెండు పార్టీలు కోరుకునేది ఏంటి, దేశంలో మేమిద్దరమే ఉండాలి, సో దట్ మేమిద్దరమే ఫైట్ చేస్తాము, ఈ చిన్న చిన్న పార్టీలు ఏవి ఉండకూడదు, అధికారాలన్నీ కేంద్రానికి ఉండాలి అనే ఒక సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన భావాలే రెండు పార్టీల్లో ఉంటాయని గతంలో కాంగ్రెస్ రుజువు చేసింది, బీజేపీ కొద్ది కాలంగా రుజువు చేస్తూనే ఉంది. సో మొత్తంగా సారంలో ఈ రెండు పార్టీల్లో కూడా ఫెడరల్ స్ఫూర్తికి వచ్చేసరికి ఒకేలాగా ఆలోచిస్తాయి అన్నది దీంతో మరొకసారి రుజువైంది. ఇకపోతే మళ్ళీ కవిత విషయానికి వద్దాం. నేను ఇందాకే అన్నట్టుగా కవితకు క్లియర్గా ఒక అంబిషన్ ఉంది. ఆ అంబిషన్ ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించాలి అనేది మాత్రమే కాదు, ఎప్పుడో అప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రి కూడా కావాలి అనేది ఆమె కోరిక. ఇది చాలా మందికి విడ్డూరంగా అనిపించవచ్చు, కానీ నిజానికి ఇందులో తప్పేమీ లేదని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా కావాలని కోరుకోవచ్చు. బట్ ఇక్కడ కల్వకుంట్ల కవితకు ఈ కోరిక నెరవేరటంలో ఉన్న ప్రధానమైన అడ్డంకి తన ఇంట్లో ఉన్న పితృస్వామ్యం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అటు కవిత ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా ఉన్నారు. నిజానికి కవిత చాలా ముందు వచ్చింది, కేటీఆరే ఆ తర్వాత వచ్చాడు. అయితే ముగ్గురులో మొదటి నుంచి ఉన్నది మాత్రం హరీష్ రావే. కవిత స్వయంగా తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థను పెట్టి దాని ద్వారా తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున పని చేశారు కూడా. ఏదేమైనా ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ ఒక కుటుంబం చేతిలోకి వెళ్ళింది అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ కుటుంబం చేతిలోకి అధికారం వెళ్ళిన తర్వాత ఈ అధికారాన్ని పంచడంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా క్లియర్గా పితృస్వామ్య విలువలు పాటించారు. ఆయన తన కూతుర్ని పక్కన పెట్టి కొడుకుని వారసుడిగా ముందుకు తీసుకొచ్చాడు. అసలు ఈ వారసుల్ని తీసుకురావడమే తప్పని మనం అనుకోవచ్చు, బట్ నడుస్తున్న తీరైతే అది ఉంది కదా, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో కవితని రాష్ట్ర రాజకీయాల్లో లేకుండా చెయ్యటానికే ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంటుకు పంపించారని, దానికి కేసీఆర్ మాత్రమే కాదు కేసీఆర్ చుట్టూ ఉన్న కోట్రీ కూడా పనిచేసింది అనేది కవిత అభిప్రాయం. నిజానికి ఆమె అప్పటి నుంచి కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎంపీగా ఓడిపోయినప్పుడు వెంటనే ఆయన ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పటికీ కూడా ఆమెకు అధికారంలో ఎటువంటి వాటా ఇవ్వలేదు. కేసీఆర్ ఆమెని బతకమ్మకి ఇంటికి లేదా చిన్నపాటి ప్రోటోకాల్స్కి మాత్రమే పరిమితం చేయాలనుకున్నారు, కానీ అధికారంలో భాగం చేయాలి అనుకోలేదు. అట్లా అనుకోకపోవటానికి కారణం ఒకే ఒకటి, ఆమె ఆడపిల్ల కావటం. అంటే బేసిక్గా ఆ కుటుంబాల్లో ఉండే ఫ్యూడల్ తత్వం వల్లని ఆమెని పక్కన పెట్టారు అని. బట్ కవిత దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు, ఏదో రకంగా దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ మొత్తంలో ఆమె ఒంటరైంది. ఆమెకి కేటీఆర్ నుంచి సపోర్ట్ రాలేదు, మిగిలిన కుటుంబ సభ్యులైన హరీష్ రావు నుంచి కానీ సంతోష్ నుంచి కానీ ఆమెకు అధికారంలో వాటా కావాలి అన్న కోరికకు సపోర్ట్ రాలేదు. దాంతో ఆమె వాళ్ళందరి మీద కోపం పెంచుకుంది. ఎండ్ ఆఫ్ ద డే ఆమె క్లెయిమ్ చేయదలుచుకుంది కేసీఆర్ లెగసీ. కాబట్టి కేసీఆర్కు నేను వారసురాలిని అనే విషయం ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆమె కేసీఆర్ని నెగేట్ చేయకూడదు. సో కేసీఆర్ గొప్పవాడు, కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ ఉన్న దయ్యాలే ఆయనతో ఈ పని చేస్తున్నాయి అనే మాట ఆమె తరచూ అంటున్నప్పుడు ఆమె కేసీఆర్ లెగసీని క్లెయిమ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆయన చుట్టూ ఉన్న కోట్రీ ఏదైతే ఉందో తన అధికారానికి వాళ్ళు అడ్డం పడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడులు చేస్తుంది. బట్ కేటీఆర్ మీద ఎందుకు చేయట్లేదు? ఇప్పటికిప్పుడు కేటీఆర్ మీద చేస్తే మొత్తంగా పార్టీ శ్రేణుల నుంచి ఆమెకి వ్యతిరేకత వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇట్లా చేయటం వల్ల ఆమె ఏదైతే అంబిషన్ ఉందో దాన్ని సాధించే అవకాశం ఉందా? ఒకవేళ ఆమె ముఖ్యమంత్రి కావాలి, రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించాలి అనుకుంటే ఇప్పుడున్న సెటప్లో ఆమెకి ఆ అవకాశం లేదు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ తర్వాత కేసీఆర్ కుటుంబము పార్టీ కూడా ఆమెను పూర్తిగా దూరంగా పెట్టాయి. నిజానికి రెండు వేరువేరు కాదనుకోండి, కేసీఆర్ దూరంగా పెడితే పార్టీ దూరంగా పెట్టినట్టే. ఇంకా ఇట్లా పక్కనే ఉండటం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడైనా బయటకు వచ్చి ఫైట్ చేస్తేనే ఉపయోగం అని ఆవిడ భావించి ఉండాలి. పోరాడితే పోయేదేం లేదు అంటారు కదా, సరిగ్గా కవిత పరిస్థితి అదే. మళ్ళీ ఎన్నికలకు 4 సంవత్సరాల టైం ఉంది. ఈ 4 సంవత్సరాలు ఒక ప్రయత్నం చేయటం వల్ల పెద్దగా పోయేదేమీ లేదు కనుక ఆమె ఇప్పుడు పార్టీ నుంచి బయటికి రావడానికే ఇటువంటి అనేక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని కూడా నాకు అనిపిస్తుంది. నిజానికి మొన్న చేసిన వ్యాఖ్యలు అయితే దాదాపుగా అడుగుతున్నట్టుగా ఉంది, నన్ను పార్టీ నుంచి పంపించేసేయండి అని. ఆవిడంతా ఆమె బయటకు వెళ్తే కేసీఆర్ కుటుంబం అని లేదా బీఆర్ఎస్ పార్టీ అని ఎంతో కొంత ఉన్న లెగసీని క్లెయిమ్ చేయటం సాధ్యం కాదు. కాబట్టి ఎలాగో అలాగా తనను బయటకు పంపించడం కోసమే అటువంటి కామెంట్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా సిబిఐ విచారణకు సంబంధించి ఆమె చేసిన కామెంట్స్లో నా తండ్రి
చాలా స్వచ్ఛమైన ముత్యం, కానీ వాళ్ళిద్దరే అవినీతి చేశారని. ఆమె అందులో అవినీతి జరిగింది అని కన్ఫర్మ్ చేయటం కదా, ఆ మాట ఇప్పటికే ఇటు కాంగ్రెస్ వాళ్ళు అటు బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు అవినీతి జరిగిందని కవిత కన్ఫర్మ్ చేసిందని. అది నిజానికి పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్. సో అటువంటి ఒక డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇస్తే తప్ప తనను బయటకు పంపించరు అనుకోవటం వల్ల ఆ డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చిందా, ఏమో ఇచ్చి ఉండొచ్చు కూడా. సో ఇకపోతే ఇప్పుడు ఏం చేస్తారు అనేది, ముందే అన్నట్టుగా ఆమెకి రాజకీయపరమైన అంబిషన్ ఉంది. ఇటువంటి అంబిషన్ పురుషులకు ఉన్నప్పుడు చాలామందికి అది పెద్ద తప్పు అనిపించదు, కానీ స్త్రీలకు ఉండేప్పటికల్లా అది చాలామందికి తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది దృష్టిలో స్త్రీలు అంటే ఇంట్లో కూర్చోవాలి లేదా ఇచ్చిన అధికారం పుచ్చుకోవాలి, కానీ ఇట్లా అధికారం కోసం కొట్లాడకూడదు అని. అది ఒక కవిత విషయంలోనే కాదు, ఇక్కడే మనం అనేక మంది విషయంలో చూసాము. తండ్రుల లెగసీ దగ్గరకు వచ్చేప్పటికల్లా ఆస్తుల విషయంలో ఎట్లయితే జరుగుతుందో అధికారం విషయంలో కూడా కొడుకులకే మొదటి హక్కు అనేది ఒక రూఢి అయిన పద్ధతి. ఇది ముఖ్యంగా ఫ్యూడల్ పార్టీ అయిన బీఆర్ఎస్లో కూడా అదే పద్ధతి కొనసాగుతుంది, మనం చూస్తున్నాం. సో దాన్ని బ్రేక్ చేయాలంటే ఇప్పుడు ఆమె బయటకు రాక తప్పని పరిస్థితి ఒకటి ఏర్పడింది. బహుశా అందుకే వచ్చి ఆవిడ ఉండాలి. అట్లా రావటం వల్ల ఆమెకు అధికారం ఎట్లా వస్తుంది? నేను అనుకుంటున్నది ఏంటంటే మళ్ళీ ఎన్నికలకు 4 సంవత్సరాల టైం ఉంది. అప్పటిదాకా పార్టీలో ఉండి చేయగలిగింది ఏమీ లేదు. ఈ 4 ఏళ్ళలో ఆమెని పూర్తిగా పక్కన కూడా పెట్టేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే తండ్రి కూడా కలవటం లేదు అనే వార్తలు వస్తున్నాయి. నా తల్లికి కూడా దూరం అవుతున్నాను అని ఆమె ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పింది. సో ఎలాగో కుటుంబానికి పార్టీకి దూరంగా ఉన్నప్పుడు అట్లా వేలాడటం కంటే కూడా బయటకు వచ్చి ఫైట్ చేస్తే ఏదో ఒకటి తేలుతుంది అని ఆవిడ అనుకోవటంలో ఏమి తప్పలేదు. బహుశా అందుకే వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు? ఈ 4 సంవత్సరాల్లో ఆమె బయట ఉండటం వల్ల ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంది, రాజకీయపరమైన కార్యక్రమాలు చేపట్టే అవకాశం కూడా ఉంది. నిజానికి ఆమె చాలా జిల్లాలకు వెళ్ళి బహుజన సభలు పెడితే అవి పార్టీకి సంబంధం లేకుండా పెట్టారు అంటూ పార్టీ ఆమె పట్ల అసంతృప్తిని కూడా వ్యక్తం చేసింది. ఇప్పుడు అవేమీ లేకుండా ఆమె జిల్లాలకు వెళ్ళి రాజకీయపరమైన కార్యక్రమాలు చేపట్టవచ్చు. వచ్చే ఎన్నికలకు తప్పకుండా 33% మహిళా రిజర్వేషన్ ఉండబోతుంది. సీట్లు పెరుగుతాయి, అనేక మంది మహిళలు కూడా వస్తారు. ఇది తెలంగాణలోనే మాత్రమే కాదు, దేశమంతా కూడా మహిళల నాయకత్వంలో పార్టీలు రావడానికి ఒక మంచి అవకాశం. ఎందుకంటే 1/3 సీట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం మహిళా నాయకులకు రాబోతుంది. మన సమీకరణాలు ఉంటాయి కదా, ఇంతమంది బీసీలు ఉన్నారు కాబట్టి బీసీ నాయకత్వం, ఇంతమంది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నాయకత్వం అంటారు కదా, అట్లా మహిళలు కూడా 33% అంటే 1/3 ఖచ్చితంగా ఉండే అవకాశం ఉన్నప్పుడు రేపు మహిళలుగా ఉన్న వాళ్లకు ఈ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లోనో లేదా మళ్ళీ వచ్చే ఎన్నికల్లోనో ఒక హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు 3, 4, 10 మందో 20 మందో ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలకు కూడా అధికారంలోకి వచ్చే అవకాశము, ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం కూడా కలుగుతుంది కదా. అటువంటి సమీకరణలు అనేక సార్లు మనం దేశవ్యాప్తంగా చూసాం. బహుశా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి కావాలి అంటే ఈరోజు ఇట్లా బయటకు రావటం అనివార్యమని ఆమె భావించడం వల్ల మాత్రమే ఇప్పుడు బయటకు వచ్చారు అని నేను అనుకుంటున్నాను. ఇకపోతే చాలామంది ఆమెని వైఎస్ షర్మిల కూడా పోలుస్తున్నారు. వైఎస్ షర్మిల కూడా ఇట్లాగే అధికారం కోసం బయటకు వచ్చింది, కానీ ఇప్పుడు ఆమె ఏమీ చేయలేకపోయింది. ఆల్మోస్ట్ రెడ్యూస్ టు నథింగ్ అనే మాట వింటున్నాం. బట్ రెడ్యూస్ టు నథింగ్ అనేది పాలిటిక్స్లో ఎప్పుడూ జరగదు. వాళ్ళు ఇప్పుడు కాకపోతే 5 ఏళ్లకో 10 ఏళ్లకో కన్సిస్టెంట్గా రాజకీయాల్లో ఉంటే తప్పకుండా ఏదో ఒక అవకాశం వచ్చే అవకాశం ఉంది. అట్లా షర్మిల ఉంటుందా లేదా మనకు తెలియదు, బట్ కవిత అయితే ఉండే అవకాశం నాకు కనిపిస్తుంది. ఇంకో రకంగా చూస్తే ఇద్దరిని పోల్చడం కూడా సరైంది కాదు. నిజానికి షర్మిల వైసీపీ కోసం చాలానే పనిచేసింది. ఆమె మా అన్న జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రలోనూ చాలా పనిచేసింది. కానీ ఒకసారి పార్టీకి అధికారం వచ్చిన తర్వాత ఆమెకి ఏ రకమైన భాగం అధికారంలో దొరకలేదు. కానీ కవిత విషయం అది కాదు. ఆమె ఎంపీగా గెలిచింది, ఎమ్మెల్సీగా ఉంది. నిజానికి సెకండ్ టర్మ్లో కవిత పెద్దగా హల్చల్ చేయకపోయినప్పటికీ ఫస్ట్ టర్మ్లో ఆమె హల్చల్ చాలానే ఉండింది. ఎంతో కొంత అధికారాన్ని చెలాయించారు కూడా. అంతేకాకుండా ఆమెకి స్వయంగా ఒక క్యాడర్ ఉంది. తెలంగాణ జాగృతి అనే ఒక క్యాడర్ ఆమెకు ఉంది. బహుశా అది చిన్నదే కావచ్చు, కానీ ఒక సాలిడ్ క్యాడర్ ఆమెకి స్టేట్లో ఉంది. ప్రపంచం అంతా కూడా చిన్న చిన్న యూనిట్స్ ఉన్నాయి. బట్ అవన్నీ కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీతో ఉన్నంతసేపు వాటికి ఉన్న వాల్యూ ఆమె పార్టీ నుంచి వచ్చిన తర్వాత ఉండకపోవచ్చు, అంత వాల్యూ ఉండకపోవచ్చు. కానీ ఎంతో కొంతమంది తనతో ఉంటారు కదా, అంటే బయట నుంచి సపోర్ట్ దొరికే అవకాశము, ఇంటర్నల్గా బిల్డ్ చేసుకునే అవకాశం, ఇవన్నీ కూడా కవితకు ఉన్నాయి, షర్మిలకు లేవు. ఈమెకి చాలా లాంగ్ స్టాండింగ్ ఉంది కాబట్టి ఏదో ఒక సమీకరణలో ఎంతో కొంతమంది ఈమె వైపు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని కవిత ఇవాళ బయటకు వచ్చి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆమె నిజంగానే లాంగ్ టైం సస్టైన్ అవ్వగలిగితే ఏదో ఒక రోజు ఆమెని అధికారంలో కూడా మనం చూస్తామని నేను అనుకుంటున్నాను. ఇది కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ రాజీనామా మీద నా 2 cents. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.